హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం ఆడతోడేలు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ కథను రచించిన వారు వాసుదేవరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. ఒక గ్రామంలో ఒక పేదరాలు ఉండేది. ఆమెకు కొండడు, గుహుడు అని ఇద్దరు కొడుకులు. వారిని పోషించే మార్గం లేక ఆమె గ్రామాల వెంట తిరుగుతూ ఒక గ్రామంలో అకస్మాత్తుగా పెద్ద జబ్బు చేసి చనిపోయింది. గ్రామస్తులు ఆమె శవాన్ని దహనం చేసి అనాథలైపోయిన ఆమె కొడుకుల గతి ఏమిటా అని ఆలోచించారు. ఆ గ్రామంలోని రైతులందరిలోకి భాగ్యవంతుడికి ఇద్దరు కూతుళ్ళున్నారు, కానీ కొడుకులు లేరు. ఆయన కొండని గుహుణ్ణి చేరదీసి సంరక్షించటానికి ఒప్పుకున్నాడు. రైతుకు కొన్ని ఆవులు, గొర్రెలు ఉండేవి. వాటిని మేపటం వాళ్ళ పని. కొండడు ఆవులను మేపేవాడు, గుహుడు గొర్రెలను కాసేవాడు. ఇద్దరూ పశువులను తోలుకొని ఒక లోయలోనికి వెళ్ళేవారు. అన్నదమ్ములకు వయసులో పెద్ద తేడా లేకపోయినా బుద్ధుల్లో చాలా తేడా ఉండేది. కొండడు ఈడుకు మించి ఉండేవాడు. ధైర్యము, చొరవ గలవాడు. గుహుడు బక్కపలచగా ఉండేవాడు. వాడు సాత్వికుడు, పిరికివాడు. యజమాని కొండడికి ఒక చెర్నాకోల ఇచ్చాడు. కొండడు అస్తమానం దాన్ని చేతబట్టి చెల్లు చెల్లుమని మోగిస్తూ ఉండేవాడు. గుహుడు తనంతట తానే ఒక వెదురు గొట్టంతో ఒక వేణువు తయారు చేసుకున్నాడు. వాడు దాని మీద ఎలాంటి పాటలనైనా అవలీలగా వాయించేవాడు. ఆ వేణువు కూడా సమానం వాడి చేతిలోనే ఉండేది. రైతు కూతుళ్ళిద్దరిలో కూడా చాలా తేడాలుండేది. పెద్దది దుర్గ, చాలా కఠిన స్వభావరాలు. తల్లి పోవటం చేత ఇంటి పెత్తనమంతా ఆమెదే. ఆమె కొండడికి, గుహుడికి ఏ పూట కడుపు నిండా తిండి అయినా పెట్టేది కాదు. కొండడి చేతిలో ఉండే చొర్నాకోల అంటే ఆమెకు భయం. అందుచేత వాడి జోలికి అంతగా వెళ్ళేది కాదు. కానీ గుహుణ్ణి అవకాశం దొరికినప్పుడల్లా నానా మాటలు అనేది. రైతు రెండో కూతురు అలివేణి చాలా సాధువు. ఆమె తన అక్కను చూసి భయపడేది. కొండని, గుహుణ్ణి చూసి జారిపడేది. ఎవరూ చూడకుండా ఆమె అన్నదమ్ములకు తినడానికి ఏమైనా తెచ్చి పెడుతూ ఉండేది. సాయంత్రం పూట గుహుడు ఏ చెట్టు మీదనో నానుకుని కూర్చొని వేణువు మీద పాటలు వాయిస్తూ ఉంటే అలివేణి పరమానందంతో వినేది. ఒకనాడు సూర్యాస్తం వేళ అన్నదమ్ములిద్దరూ లోయ నుంచి ఇంటికి తిరిగిపోతూ తమ తమ పశువులను లెక్క పెట్టుకుంటే ఒక గొర్రె తక్కువైంది. ఇద్దరూ కలిసి లెక్క పెట్టినా ఒక గొర్రె తక్కువగా కనిపించింది. గుహుడు ఏడుమొహం పెట్టి, ఏం చేద్దామంటావు, యజమాని నన్ను చావగొడతాడు అన్నాడు. ఇంకా ఇంటికి పోయే వేళ కాలేదు. ఏ తోడేలో ఈడ్చుకుని పోయి ఉంటుంది, లేకపోతే గొర్రె ఎందుకు మాయమవుతుంది? తోడేలు జాడ వెంబడి పోదాం పద అన్నాడు. త్వరలోనే వాళ్లకు తోడేలు జాడ కనబడింది. దాని వెంట వాళ్ళు అరణ్యంలోనికి వెళ్ళారు. తోడేలు గుహ దాకా వెళ్ళి దాన్ని చంపితే తెచ్చామంటే యజమాని ఏమీ అనడు. తోడేలు చర్మం గొర్రె చర్మం విలువ చేయకపోదు అన్నాడు కొండడు తమ్ముడికి ధైర్యం చెప్తూ. కానీ గుహుడికి ధైర్యం చాలలేదు. చీకటి పడుతుంది, ఇంటికి పోదాం పదా అన్నాడు వాడు. కొండడు చెర్నాకోల చెల్లు మనిపించి, తోడేలు సంగతి తేలకుండా వెనక్కు రాను అన్నాడు. అకస్మాత్తుగా వాళ్ళకొక ఇంటి ముందుకు వచ్చి చేరారు. తోడేలు జాడ అక్కడితో ఆగిపోయింది. ఇక్కడే మునీశ్వరుడైనా ఉండి మనల్ని రాత్రికి పడుకొనిస్తాడేమో అంటూ కొండడు తలుపు తట్టాడు. తలుపు దగ్గరగా వేసి ఉండడం చేత తెరుచుకుంది. లోపల ఎవరూ లేరు, కానీ పొయ్యి మండుతుంది. గొర్రె చర్మం ఒక మూల పారేసి ఉంది. దాని మాంసం పొయ్యి మీద ఉన్న ఒక పెద్ద పాత్రలో ఉడుకుతుంది. అది మన గొర్రె గుహుడు. ఆ తోడేలు మన కంటపడని చెబుతాను అన్నాడు కొండడు. ఈ ఇంట్లో తోడేలు ఎందుకుంటుంది అన్నాడు గుహుడు. మరి మనం వచ్చిన తోడేలు జాడని బట్టే కదా అన్నాడు కొండడు అయోమయంగా. నాకు భయంగా ఉంది అన్నా, మనం వెళ్ళిపోదాం అన్నాడు గుహుడు. నా చెర్నోకోలా ఉండగా నాకెవరి భయమూ లేదు. ఇంత దూరం వచ్చాం కదా, గొర్రె ఖరీదైనా పుచ్చుకొని మరీ పోదాం అన్నాడు కొండడు. ఈ ఇంట్లో ఎవరుంటారో ఏమో, వాళ్ళు మన కంట పడిదాకా మనం దాక్కోవటం మంచిది కదా అన్నాడు గుహుడు. ఇది కొండడికి కూడా సరిగానే కనిపించింది. వాళ్ళిద్దరూ నిచ్చెన మీదుగా ఎక్కి అటక ఎక్కి దాక్కున్నారు. తర్వాత కొద్దిసేపటికి తలుపు తోసుకుని ఒక తోడేలు లోపలికి వచ్చింది. అది తన శరీరమంతా ఒక్కసారి విదిలించుకొని ఒక అందమైన యువతిగా మారిపోయింది. ఇదంతా అటక కంతలోంచి చూస్తూ ఉన్న అన్నదమ్ములు భయంతో బిగుసుకుపోయారు. ఆడ మనిషి తోడేలు కాగలదంటే ఎవరో మాయదారి, ఆ మంత్రగత్తె అయి ఉండాలనుకున్నారు వాళ్ళు. ఆ యువతి పొయ్యి కింద కట్టెలు ఎగదోసి మంట పెద్దది చేసి మూల నుంచి దీపం బుడ్డి తీసి వెలిగించింది. తర్వాత ఆమె పొయ్యి మీద మాంసం దింపి గబగబా తినేసాగింది. చక్కగా వేగిన మాంసం ఆ వాసనకు అన్నదమ్ములకు నోరు ఊరింది. వాళ్లకు కూడా ఆకలి దహించేస్తుంది. అకస్మాత్తుగా ఆమె తల ఎత్తి అటకకేసి చూసి, మీ ఇద్దరికి దిగిరండి అని కేకేసింది. ఇద్దరు భయంతో ప్రాణాలు కడగొట్టుకుపోయాయి. భయపడకండి, నా భోజనం అయిపోయింది, మిగిలింది మీరు తినండి అన్నది ఆమె.
ఆమె మాటలకు వాళ్ళు ఏమాత్రం నమ్మలేదు. కానీ ఆమె చెప్పినట్లు చేయక తప్పలేదు వాళ్లకు. అంచేత కొండడు ముందుగా వెనుక గుహుడు నిచ్చెన దిగి కిందికొచ్చారు. నీ చేతిలో ఆ చెన్నోకోల కూడా దేనికి? అవతల పెట్టు అన్నది ఆమె కొండడితో. కొండడు దాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తన చేతిని కొద్దిగా ఊపింది. కొండడి చెన్నోకోల వాడి చేతిలోంచి ఎగిరి వెళ్ళి ఒక మూలబడింది. ఆమె నవ్వుతూ, నేను చెప్పినట్లు చేయటం మంచిది, ఇక తినండి అన్నది. ఇది మా గొర్రె అన్నాడు కొండడు ధైర్యం పూర్తిగా వదలకుండా. నిజమే, మీ గొర్రెను కాజేసిన ఆడతోడేలు నేనే. మీరు నా జాడ కనుక్కొని ఇక్కడి దాకా రావటం నాకు బాగాలేదు. నా రహస్యం మీ ఇద్దరికీ తెలిస్తే తెలిసింది, మరెవరికి చెప్పకండి. చెప్పినట్లయితే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను అన్నదామె. వాళ్ళు మాట్లాడలేదు. మీ ఇద్దరు బుద్ధివంతుల్లాగా ఉన్నారు. ఎవరితోనూ ఏమి చెప్పకుండా ఉంటే మీకు మంచి బహుమానాలు ఇస్తాను, తెలిసిందా? మీ ఇద్దరికి అన్నింటికంటే ఏది ఎక్కువ ఇష్టమో చెప్పండి అన్నది తోడేలు యువతి. నాకు మాదంటూ ఏమీ లేదు. నాకున్న వాటిల్లోకెల్లా నా చెర్నాకోల అంటే ఎక్కువ ఇష్టం అన్నాడు కొండడు. అలా అయితే నీ చెర్నౌకాలకు గొప్ప శక్తిని ఇస్తాను. నీకెవరికన్నా ఆ ఇష్టమైన పని చేయబోతుంటే నీ చెర్నౌకాల చెల్లుమనిపించు, ఆగు అన్నావంటే ఆ మనిషి మరి కదలడు. నువ్వు కదులు అన్నదాకా నీకిష్టమైన వాడు కదలడు అని చెప్పింది. నీకిష్టమైందేమిటి అని ఆమె గుహుడిని అడిగింది. నా వేణువు అన్నాడు గుహుడు రహస్యంగా. అలా అయితే ఇక నుంచి నువ్వు వేణువు ఊదావంటే ఎవరైనా సరే నీ ఇష్ట ప్రకారం చేయాల్సిందే. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీకు ఈ శక్తులున్నాయి కదా అని వాటిని అనవసరంగా ఉపయోగించవద్దు. వాటి మూలంగా మంచి వాళ్ళకి కీడు కలిగించవద్దు. అలా చేస్తే ఆ శక్తులు పోతాయి. ఇంకో సంగతి కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మీ రాత్రికి ఇక్కడే ఉండి సూర్యోదయం లోపల వెళ్ళిపోండి. ఈ ఇంట్లోకి సూర్యకిరణాలు పడగానే నేను తోడేలునైపోతాను. తోడేలుగా ఉండగా మీరు నా కంటపడ్డారు, నేను మిమ్మల్ని చీల్చుకు తింటాను. అప్పుడు నా స్వభావం తోడేలు స్వభావంగా ఉంటుంది అని ఆమె వాళ్ళని హెచ్చరించింది. వాళ్ళ ఆ రాత్రి ఆ ఇంట్లోనే పడుకొని తూర్పు తెల్లవారుతుండగా లేచి తమ గ్రామానికి వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తూనే వాళ్ళ యజమాని పట్టరాని ఆగ్రహంతో గోడ నుంచి పలుపుతాడు తీసుకొని, తప్పుడు వెదవల్లారా, ఏమైపోయారు? మీ రక్తం కళ్ళ చూస్తాను అంటూ వాళ్ళకి ఎదురొచ్చాడు. తండ్రి రంకెలు విన్న దుర్గ పరమానందంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. తండ్రి వాళ్ళని చావుగొడుతుంటే చూసి ఆనందించాలని ఆమె కోరిక. అలివేణి మాత్రం వణికిపోతూ గదిలోనికి పోయి తలుపేసుకుంది. యజమాని తమను కొట్టడానికి పలుపుతాడు ఎత్తగానే కొండడు చెర్నోకోలా మోగించి ఆగో అన్నాడు. వెంటనే రైతు శిలాప్రతిమలాగా అయిపోయాడు. ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉంది, కాళ్ళు భూమికి అంటుకుపోయి కదలలేదు. ఏమిటిది, ఏమైంది నాకు అన్నాడాయన. ఆయన నోరు మాత్రం పడిపోలేదు. మమ్మల్ని కొట్టనని మాట ఇవ్వండి, మీరు కదిలేట్టు చేస్తాను అన్నాడు కొండడు మంచిగా. ఇదేం గారడి, నేనేమీ మాట ఇవ్వను, మీ చర్మం ఒలుస్తాను, మీ ప్రాణాలు తోడేస్తాను అన్నాడు రైతు. అయితే నీ ప్రాణం పోయేదాకా అలాగే ఉండిపో, నాదేం పోయింది అంటూ కొండడు వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు గూడి చేయి పట్టుకొని. రైతు ఆందోళనగా వాడిని వెనక్కు పిలిచి, పోకు నిన్నేమి చెయ్యను ప్రమాణం అన్నాడు. మమ్మల్ని అన్యాయంగా ఎప్పుడు కొట్టినా ఇదే గతి అంటూ కొండడు చెర్నకోలా మోగించి కదులు అన్నాడు. అప్పుడు రైతు మళ్ళీ చెయ్యి కాలు ఆడింది. వెంటనే అతడు కొండడి మీద పడి వాడి చేతిలో ఉన్న చెర్నోకాలను ఊడలాగబోయాడు. అప్పుడు గుహుడు తన వేణువు తీసి వాయించాడు. ఆ పాట వింటుంటే రైతు మనసులో ఏదో ఆవేదన, అన్నదమ్ముల మీద అమితమైన జాలి పుట్టుకొచ్చాయి. కళ్ళ వెంబడి ఒకే ధారగా నీళ్లు కదిలాయి. ఇదంతా చూస్తున్న దుర్గా, ఉన్నట్టుండి అలా అయిపోతున్నావేమిటి నాన్న, నీకేమైంది అని అడిగింది. పాపం పసికుంకలు, వాళ్ళని కొట్టడమేమిటి, ఆకలిస్తూ ఉండాలి, రండి బాబు, వచ్చి చక్కగా అన్నం తినండి అన్నాడు రైతు. ఇద్దరూ లోపలికి వెళ్ళి కడుపు నిండా తిన్నారు. ఎన్నడూ వాళ్లకు సరిగా తిండి పెట్టని రైతు ఇవాళ వాళ్లను బలవంతం చేసి తినిపించాడు. కానీ వాళ్ళు తిని వెళ్ళిపోయాక రైతు అతని మనసు మామూలు స్వభావంగా రాసాగింది. నేను ఇలా మారిపోయానేమిటి అని ఆయన పెద్ద కూతుర్ని అడిగాడు. ఏమీ లేదు, ఆ కొండడి చెర్నోకోలకు గుహుడి వేణువుకు ఎవరో మంత్రశక్తులు కలిగించారు. ఆ రెండింటినీ వాళ్ళ దగ్గర నుంచి లావుకోకపోతే మన ఎలా కావాలంటే అలా ఆడించగలరు వాళ్ళు. మనకు చివరకు ఇల్లు వాకిలి కూడా మిగలదు, చూస్తూ ఉండు అన్నది దుర్గ. ఆ చెర్నోకోల వేణువు వాళ్ళ దగ్గర నుంచి మాయోపాయం వల్ల కాజేయాలని కొండని తాను మోసగించి చెర్నోకోల కాజేసి వేణువును గుహుడి దగ్గర నుంచి కాజేయటానికి అలివేణిని ఉపయోగిస్తానని దుర్గా తండ్రితో చెప్పింది. ఆమె అలివేణిని పిలిచి ఈ మాట చెబితే అలివేణి ఆశ్చర్యం చెందింది. కానీ అక్కకెదురు చెప్పే సాహసం లేక అన్నిటికీ ఆమె తల ఊపింది. మర్నాడు దుర్గ ఒక బుట్ట నిండా
మంచి ఆహారం పెట్టుకుని లోయకు వెళ్ళి కొండడి పక్కన కూర్చొని చూడకుండా మన ఊళ్ళో ఇంతమంది కుర్రాళ్ళు ఉన్నారు కానీ నీ మీద ఉన్నంత ఇష్టం నాకెవరి మీద లేదు అంటూ తాను తెచ్చిన ఆహారం తాను తింటూ వాడికి కూడా పెట్టింది. కొండడు ఆమె పెట్టిందంతా ఆత్రంగా తిన్నాడే కానీ ఆమె మాటకు జవాబేమీ చెప్పలేదు. ఆమె తనను వంచిస్తుందని వాడికి తెలుసు. నా మాట నమ్మవా? నువ్వు నాన్న అభ్యంతరం చెప్పకపోతే నిన్ను పెళ్లాడాలని ఉంది అన్న దుర్గ చెర్నోకోలా ఉన్న కొండడి చేయి పట్టుకుని. కొండడు చెర్నోకోలాను రెండో చేతికి మార్చుకుని. మూర్ఖుడిని అనుకుంటున్నావా అన్నాడు వాడు. చిచి, ఏం మాటలు అవి కొండ, ఏది ఆ చెర్నోకోలా ఒకసారి ఇవ్వు, నీలాగే చెల్లు అనిపించి చూస్తాను అన్నది దుర్గ ముద్దుగా. ఆమె అతని మీదుగా వంగి చెర్నోకోల లాగేసుకొని విజయ గర్వంతో హాహా అని అట్టహాసం చేస్తూ లేచి నిలబడి చెయ్యి ఆడించి చెర్నోకోలను మోగించే ప్రయత్నించింది. కానీ అది మోగలేదు. ఉండడు ఆమె చేతిలోంచి దాన్ని లాగేసుకొని, ఇక పద, నాకు ఆ తిండి ఎందుకు తెచ్చావో తెలుసు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు, నేను నీతో మాట్లాడను, వెళ్ళిపో అన్నాడు కోపంగా. దుర్గ కొండడున్న చోటికి వచ్చినట్టే అలివేణి కూడా గుహుడున్న చోటికి భోజనం తెచ్చింది. ఆమె అక్కడికి రావటం ఇది మొదటిసారి కాదు. ఇద్దరు పక్కనే కూర్చొని ఈ కబుర్లు చెప్పుకున్న అలివేణి, నేనంటే నీకు కాస్త ఇష్టమేనా అని అన్నది. మా అన్న తర్వాత నాకు నువ్వంటే ఉన్నంత ఇష్టం ప్రపంచంలో ఇంకెవరి మీద లేదు, ఈ సంగతి నీకు తెలీదా అన్నాడు గుహుడు. నేను అడిగితే నీ వేణువు నాకు ఇస్తావా అన్నది అలివేణి. కావాలంటే తీసుకో అంటూ గుహుడు తన వేణువును ఆమెకిచ్చాడు. అలివేణి ఏడవసాగింది. గుహుడెంత అడిగినా కారణం చెప్పలేదు. చివరికి ఆమె వేణువును తిరిగిస్తూ, నాకు అక్కర్లేదు గుహ, నువ్వేమంటావో అని అడిగాను అంతే, దానికి గొప్ప శక్తులున్నది నాకు బాగా తెలుసు విని అలివేణి. అయితే నీకు ఈ గొర్రెలు కాసే కర్మేమిటి గుహ, నీ వేణువుతో మా నాన్న చేత ఏమైనా చేయించుకోవచ్చునే, నన్ను నీకిచ్చి పెళ్లి చేయమని అడుగు, ఆలస్యం ఎందుకు, బయలుదేరు అన్నది. నీకు అభ్యంతరం లేకపోతే ఎందుకు అడగను అంటూ గుహుడు ఆమె వెంట రైతింటికి బయలుదేరాడు. వాళ్ళ ఇంటికి చేరకముందే దుర్గ ఇల్లు చేరి తండ్రితో, అంతా ధ్వంసం చేసేశా నాన్న, అలివేణి ఏం చేసిందో చూడాలి అన్నది. ఇంతలోనే అలివేణి గుహుడు చెట్టాపట్టాలు వేసుకుని వచ్చారు. నేను ఇంకా మీ గొర్రెలను కాయను, నన్ను అలివేణికిచ్చి పెళ్లి చేయండి, మా ఇద్దరికి చాలా ఇష్టం అన్నాడు గుహుడు. రైతు ఉగ్రుడైపోయాడు. అంతలోనే గుహుడు వేణువు పైకి తీసి వాయించాడు. రైతు హృదయం వెన్నలాగా కరిగిపోయింది. అతను గుహుడి చేయి పట్టుకుని, తప్పకుండా పెళ్లాడండి, ఇద్దరు సుఖంగా ఉండండి అన్నాడు. అదేమిటి నాన్న అని దుర్గా అరుస్తుండగా కొండడు కూడా వచ్చాడు. నేను ఇక మీ పశువుల్ని కాయనండి, నేను మా తమ్ముడు ఇంకెక్కడన్నా వెళ్ళి బతుకు తెరుగు చూసుకుంటామన్నాడు వాడు యజమానితో. ఎలా వెళ్తావురా బాబు, నీ తమ్ముడికి అలివేణిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాను అన్నాడు యజమాని. సరే, అలాగైతే నేను ఒక్కడనే వెళ్ళిపోతాను అన్నాడు కొండడు. దుర్గ వెర్రిగా అరుస్తూ, మీ ఇద్దరు పోండి, అలివేణి నువ్వు ఈ వెధవను పెళ్లాడాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళిపో అన్నది. అవును, పెళ్లాడతాను అన్నది అలివేణి. ఆడ తోడేళ్ళనైనా కూడా నేను పెళ్లాడను అన్నది దుర్గ. ఆమె ఆ మాటలు అంటుండగా బయట నుంచి తోడేలు అరుపు వినిపించింది. మరుక్షణం ఒక పెద్ద ఆడతోడేలు లోపలికి దూకింది. నేనే ఆడతోడేలును, కొండడు సరేనంటే నేను పెళ్లాడతాను అన్నది ఆ తోడేలు మనిషి భాషతో. కొండడు తోడేలును గుర్తించాడు. పెళ్ళాడడం అంటే నాకు ఇష్టమే అన్నాడు వాడు ధైర్యంగా. అలా అయితే నన్ను ముద్దు పెట్టుకోకుండా అంటూ తోడేలు తన ముందు కాళ్ళెత్తి కొండడు భుజం మీద పెట్టింది. కొండడు సాహసించి తోడేలును ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఆమెకు తోడేలు రూపం పోయి మనిషి రూపం వచ్చింది. నా శాపం తొలగించావు కొండ, ఒక మంత్రగాడు నా మీద అలిగి నన్ను ఇలా చేశాడు. రాత్రిపూట మనిషిగాను, పగలు తోడేలుగాను బతుకుతాను. నేను ఒకప్పుడు ఈ పిల్ల లాంటి దానే, క్రూరమైన మనిషిని. ఈ శాపం మరెవరికన్నా పంపకం చేసేదాకా నాకు విముక్తి లేదు అని ఆ స్త్రీ దుర్గ కేసి చూసి, ఇక నుంచి నువ్వు తోడేలుగా ఉండడం నీ వంతు. నీ బుద్ధి మారి నిన్నెవరైనా ముద్దు పెట్టుకునేదాకా నీకు ఈ రూపం పోదు అన్నది. చూస్తుండగానే దుర్గ తోడేలుగా మారిపోయి బయటకు పరుగు తీసింది. ఇది అండి ఆడతోడేలు కథ, జానపద కథ అన్నమాట. ధన్యవాదాలు. చివరగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదములు.